ఈ వీడియోలో మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్ సో నేమ్లోనే ఉన్న మనకి టోటల్గా 10 బేసిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 10 బేసిక్ క్యారెక్టర్స్ని మనం గ్రూపింగ్ చేసుకుంటే మనకి నెంబర్ ఫామ్ అవుతుంది. సో ఈ నెంబర్లోని రైట్ మోస్ట్ డిజిట్ని ఏమంటారంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటారు. లెఫ్ట్ మోస్ట్ డిజిట్ ఏమంటారంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటారు. సో వీటితోనే మనకు ఒక నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. డెసిమల్ నెంబరు 5678 అంటే 5678.9. ఈ నెంబర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఇంటీజర్ పార్ట్, అదే రైట్ సైడ్ ఉన్నది ఫ్రాక్షనల్ పార్ట్. అయితే ఈ నెంబర్ ఎలా ఫ్రేమ్ అయింది, దీన్ని మనం లోవర్ క్లాస్లో నేర్చుకున్నాం, షార్ట్ ఫామ్ అంటారు. దీన్ని లాంగ్ ఫామ్ కింద రాయాలంటే ఏం చేస్తాం, 5 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి నేను 5000 ప్లస్ 6 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 600 ప్లస్ 7 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 70 ప్లస్ 8 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 8 into 1 8 ప్లస్, సో ఇది ఫ్రాక్షనల్ పాయింట్, సో దట్ ఈస్ 0.9. ఇప్పుడు టోటల్ సమ్ చేస్తే మనకి ఏదైతే నెంబర్ ఉన్నదో ఈ నెంబరే వస్తుంది. సో ఈ టైప్ రిప్రజెంటేషన్ని మనం లాంగ్ ఫామ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 5000 ఇలా రాయొచ్చు, 5 into 10 cube ప్లస్ 6 into 10 square ప్లస్ 7 into 10 power of 1 ప్లస్ 8 into 10 power of 0 ప్లస్ 9/10 రాయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఇంటిజర్ పార్ట్లో మనకి ఉన్నవి 4 digits. నెక్స్ట్ మనకి డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ చూడండి ప్రతి దగ్గర కూడా 10 రాడిక్స్ వచ్చింది. అలాగే పవర్ అనేది 4 digits ఉన్నది కాబట్టి ఇంటిజర్లో మనకి 3 వరకు, అంటే 4 - 1 వరకు వెళ్ళింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని జనరిక్గా ఇలా రాయొచ్చు. లెట్ us say I have what you call n digits. Now my number is some weight. ఆ వెయిట్ మనం n-1 అనుకుందాం. బేస్ పవర్ n-1, n-2 and so on. WR. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను అన్నది n డిజిట్స్ ఉన్నప్పుడు. n డిజిట్స్ ఉంటే నా బేస్ పవర్ n-1 వరకు వెళ్తుంది, వైల్ రిప్రజెంటింగ్ మై నెంబర్. ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో ఈ ప్లేస్ వాల్యూస్, ఇక్కడ ఉన్న ఈ డిజిట్స్ 5, 6, 7, 8, సో వీటిని ఏమంటారంటే ఫేస్ వాల్యూ అంటారు. ఈ ఫేస్ వాల్యూ ఏ ప్లేస్లో ఉందో దాన్ని ప్లేస్ వాల్యూ అంటారు. సో ఇక్కడ ఉన్న ఈ ఫేస్ వాల్యూసే మనకి వెయిట్స్ ఇవి. సో డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్న ఇవి వెయిట్స్ అన్నమాట, 5, 6, 7 and 8. సో ఇవి అబ్జర్వ్ చేస్తే ఇది వెయిట్స్ యొక్క వాట్ యు కాల్ సమ్మేషన్ అనుకోండి. వెయిట్స్ అలాంగ్ విత్ బేస్ పవర్ ప్రోడక్ట్ యొక్క సమ్మేషన్. ఇక్కడ చూస్తే దీన్ని నేను
ఇలా వెళ్తూ ఉంటుంది. డెసిమల్ పాయింట్ ఫ్రాక్షనల్ పార్ట్లో మనకి 10 పవర్ అనేది -1, -2, -3 కింద ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి ఒక డెసిమల్ నెంబర్ని రిప్రజెంటేషన్ చేయడం. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి ఎనీ నెంబర్ సిస్టమ్కి మనం కన్వర్ట్ చేయొచ్చు. అలాగే ఎనీ నెంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్ నెంబర్ సిస్టమ్ కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.